యుద్ధానికి ఎన్ని అస్త్రాలు వాడుతున్నారు రాబోయేటువంటిది కురుక్షేత్ర యుద్ధం అని అటు చంద్రబాబు చెప్తున్నారు, ఇటు జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. ఇద్దరు ఎదురోళ్ళు కౌరవులు, మేము పాండవులు అని చెప్తున్నారు. సరే, జనం ఎవరు కౌరవులు ఎవరు పాండవులు అని డిసైడ్ చేసుకుంటారని ఒక ఎత్తు. కాకపోతే ఇక్కడ పాయింట్ ఏంటంటే జగన్ దగ్గర ఉన్న ప్రధానమైన అస్త్రాలు ఓపెన్గా కనబడుతున్నాయి రెండు. ఒకటి సంక్షేమ పథకాలు. సంక్షేమ ఫలాలు మీ ఇంటి దగ్గరికి చేర్చాను, పరిపాలనా విధానాలను మార్చడం ద్వారా, గ్రామ సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఒకటి పరిపాలనను మీ ఇంటి దగ్గరికి చేర్చడంతో పాటు సంక్షేమం మీ ఇంటికి చేర్చాను. ఇది ఒకటి. కాబట్టి నాకు ఓటేయమని అడుగుతాడు. రెండవది సోషల్ ఇంజనీరింగ్. ఏదైతే ఏ సామాజిక వర్గాలు అయితే, ఏ బీసీ సామాజిక వర్గం అయితే ఇప్పటిదాకా అసలు పోటీలో లేదు అనేటువంటి స్టేజ్, డబ్బున్న బీసీలకు మాత్రం అక్కడక్కడ 2 పదవులు ఇచ్చేసి సరిపుచ్చేటటువంటి రోజుల్లో 16 మంది ఎంపీలను ప్రకటిస్తే అందులో 9 మంది బీసీలే ఇవ్వడం లాంటి ఒక సాహసం. ఎమ్మెల్సీల్లో 18 మంది దాకా, రాజ్యసభలో 4 దాకా, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లో అత్యధికంగా బీసీలకి అవకాశాలు ఇవ్వడం లాంటి ద్వారా సోషల్ ఇంజనీరింగ్ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అనేది చేస్తున్నాడు. ఈ 2 అస్త్రాలు జగన్ వాడుతున్నది. ఫలిస్తుందా లేదా ఎన్నికల తర్వాతే తేలుతుంది.